తిరుమల నడక మార్గంలో వన్యప్రాణుల కదలికలపై నిఘా పెట్టి భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 4 కాళ్ల రోబో డాగ్ పనితీరును టీటీడీ పరిశీలిస్తోంది. ఆప్టికల్ థర్మల్ కెమెరాలు, 360 డిగ్రీస్ లైడార్, AI సెన్సర్లతో కూడిన ఈ రోబోట్ చీకటి పొగమంచులో కూడా జంతువులను, మనుషులను గుర్తించగలదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. శేషాచల అటవీ ప్రాంతంలో తిరిగేటువంటి వన్యమృగాలు, క్రూర మృగాల నుంచి భక్తులని సంరక్షించేందుకు టీటీడీ కొత్త ప్రణాళిక రూపొందిస్తోంది. AI టెక్నాలజీతో కూడుకున్నటువంటి రోబోటిక్ డాగ్ను ప్రవేశపెట్టింది. దీన్ని ఇప్పటికే టీటీడీ పరిశీలిస్తోంది. ఎక్కడైనా వన్యమృగాలు కానీ, క్రూర మృగాలు కానీ భక్తులకి అతి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా దాన్ని డిటెక్ట్ చేసేటువంటి ప్రయత్నం అది చేయబోతోంది. అది చూసి కంట్రోల్ రూమ్కి అలర్ట్స్ ఇస్తే అక్కడ నుంచి భక్తుల్ని కొంత కంట్రోల్ చేసి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం ఇది తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి అలిపిరి నడక మార్గంలో దీన్ని ఒక ప్రయోగాత్మకంగా ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నేను అలిపిరికి నడక మార్గం వెళ్ళేటువంటి భక్తులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతంలో ఉన్నాను. సరిగ్గా శేషాచల అటవీ ప్రాంతం మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాంతంలోనే అధిక సంఖ్యలో కూడా ఇటు జంతువులు వస్తూ ఉంటాయి. ఇటువైపుగా మనం ఒకసారి గమనించవచ్చు. నడక మార్గం గుండా తిరుమలకు వెళ్ళేటువంటి ఈ ప్రాంతం. ఈ ప్రాంతం గుండానే అనేక సందర్భాల్లో అటు చిరుతలు కావచ్చు, ఎలుకబంట్లు కనిపించినటువంటి సిచ్యువేషన్స్. బట్ దాన్ని కంట్రోల్ చేయడానికే రోబోటిక్ డాగ్ని తీసుకొని వస్తున్నారు. అది కంప్లీట్గా ఇటు ఎక్కడైతే చిరుతలు కావచ్చు, ఇతర వన్యప్రాణులు కదలికలను ముందుగానే AI ద్వారా గుర్తించి కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది పూర్తిగా టెక్నాలజీ అంటే ఆర్టికల్తో పాటు థర్మల్ కెమెరాలు, 360 డిగ్రీ లైడార్ కెమెరాలతో పాటు పలు సెన్సార్లతో ఈ ఒక రోబోటిక్ పని చేయబోతోంది. ముఖ్యంగా ఏంటంటే చీకటి, పొగమంచు వంటి తక్కువ వెలుతురు పరిస్థితుల్లో కూడా ఇది అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని ఐడెంటిఫై చేసేటువంటి కొత్త టెక్నాలజీ దాంతో ఉంది. దాంతోపాటు కూడా జియో ట్యాగ్డ్ అలర్ట్స్ కూడా అది ఇస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్కి, పెట్రోల్ రూమ్ సిబ్బందికి లైవ్ వీడియో ద్వారా థర్మల్ ఫీడ్ని ఎప్పటికప్పుడు అది పంపిస్తూ ఉంటుంది. ఇటువంటి శేషాచల దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఇటువంటి టెక్నాలజీతో రోబోటిక్ డాగ్స్ ప్రవేశపెట్టడం ద్వారా అటు క్రూర మృగాల నుంచి భక్తుల్ని సంరక్షించే విధంగా కూడా చర్యలు చేపడుతోంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం టీటీడీ ఒక ప్రయోగాత్మకంగా తీసుకొస్తున్నటువంటి ఈ ఒక్క ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే కొన్ని ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. టీటీడీతో పాటు కొన్ని సాంకేతిక కంపెనీలకి సంబంధించి కూడా అవన్నీ ఎలా పనిచేస్తాయి, ఒకవేళ ఫారెస్ట్లో వదిలితే అవి ఎంత దూరం వెళ్ళగలుగుతాయి, ఎంత మేర అది ఫీడ్ ఇవ్వబోతుందనే విషయాలపైన కూడా ఇప్పటికే ఒక క్లారిటీ తీసుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లోనే అతి త్వరగానే జంతువుల నుంచి భక్తుల్ని రక్షించేందుకు, సంరక్షించేందుకు ఈ రకమైనటువంటి రోబోటిక్ డాగ్స్ను అలిపిరి నడక మార్గంలో కావచ్చు, లేదంటే ఎక్కడైనా క్రూర మృగాలు సంచరించేటువంటి ప్రాంతంలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.